హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలియపరచబోతున్నాను. అది కూడా వేరే దేశంకి వెళ్ళి జాబ్ చేయాలనుకునే వాళ్ళకి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్పాన్సర్డ్ చేస్తుంది విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనకైతే పాస్పోర్ట్ ఉండాలి. ఇన్ కేసు లేకున్నా కూడా అప్లై చేసుకుంటే 15 daysలో వస్తుంది. అది ఎలానో నేను చెప్తాను తర్వాత. ఫస్ట్ ఈ జాబ్ గురించి అయితే నేను మీకు ముందు చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్ని కూడా చేశారు. అది ఏపీ నైపుణ్యం అని ఒక సైట్ ఉంటుంది. అది కూడా ప్రజెంట్లో అయితే కెనడాలో మన ఏపీ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. ఏపీ నైపుణ్యం అనే సైట్కి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్లీ రిజిస్ట్రేషన్ ఓకే చేసిన తర్వాత సిటిజన్ పోర్టల్ చూపిస్తుంది. అక్కడ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సిటిజన్ పోర్టల్ మాత్రం ఓపెన్ చేయండి, ఫ్రెషర్స్ కాబట్టి. అది ఓపెన్ చేసిన తర్వాత 6 steps ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఏమొచ్చి పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది, రెండోది ఏమొచ్చి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఉంటుంది, అలాగే మూడోది ఏమొచ్చి సాఫ్ట్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంటుంది, నాలుగోది ఏమొచ్చి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఉంటుంది, ఐదోది ఏమొచ్చి ఎన్హాన్స్ రిజ్యూమి విత్ ఏఐ అని చెప్పేసి ఉంటుంది, అలాగే ఆరోది ఏమొచ్చి రిజ్యూమి టెంప్లెట్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని ఇవన్నీ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ రిజ్యూమ్ అదే తయారు చేస్తుంది. ఆ రిజ్యూమ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు. మీరు మన లోకల్లో జాబ్స్ ఎక్కడైనా చేసుకున్న తర్వాత చేయాలనుకునేటప్పుడు ఈ రిజ్యూమ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. అదే బయట కంట్రీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఫస్ట్లీ దీంట్లో మొత్తం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ రిజ్యూమ్ కూడా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఒక సైట్ చూపిస్తుంది. మీకు ఒక రిజ్యూమ్ చూపిస్తుంది. దాన్ని ఓకే చేస్తే రిజ్యూమ్ కూడా డౌన్లోడ్ అయిపోద్ది. అవన్నీ అయిపోయిన తర్వాత జాబ్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. కెనడా ప్రజెంట్ అయితే గవర్నమెంట్ నుండి కెనడా మాత్రం ఆపర్చునిటీ ఉంది. అక్కడ జాబ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ జాబ్లన్నీ మీరు ఒకేసారి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫస్ట్లీ ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం వెళ్ళాలనుకునే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 10th+ ఐటీఐ కంపల్సరీగా చదువు ఉండాలి. అందులో ప్లంబర్ అండ్ ఎలక్ట్రీషియన్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటి మీదగానే తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా చేసుకున్నాను. నేను ఎలక్ట్రికల్ బేసిక్గా వెళ్తున్నాను. ముందు ఫస్ట్లో మనకు పాస్పోర్ట్ ఉండాలి, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. అలాగే కంపెనీ మొత్తం వీసా ఇవన్నీ మొత్తం సో అదే కంపెనీ చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమొచ్చి ట్రావెల్స్ మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. మనకి దేంట్లో మనకి కట్ చేయదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోని స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నన్ను ఫాలో చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.